నాకు చెప్పడం జరిగింది. లాస్ట్ మినిట్లో ఒక వీడియో క్లిప్పింగ్ పంపించినాడు. ఆ వీడియో క్లిప్పింగ్లో ఏముంటుందంటే, సుమన్ ఒక 6 నెలల క్రితం ఛాలెంజ్ చేస్తున్నాడు, నేను దమ్ము ధైర్యం ఉండే వివేక్ వచ్చి కొట్లాడమని చెప్పి ఆయన ఛాలెంజ్ చేసింది. అయితే ఆ క్లిప్పింగ్ నాకు పెట్టినారు. నాకు అప్పుడు అనిపించింది, అరే నిజంగానే పోవాలి చెన్నూరుకి, కొట్లాడాలి, చెన్నూరులో ఓడించాలి టీఆర్ఎస్ అని చెప్పి అప్పుడు చాలామంది అనుకున్నారు, అరే ఇంత ఎందుకు కొట్లాడాలని చెప్పి. మంత్రి పదవి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మందమరికి విచ్చేస్తున్న వివేక్ వెంకటస్వామి గారికి స్వాగతం పలుకుతున్న మన దళిత రత్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తుంగపిండి రాజేష్. ఇప్పుడు మన ఎమ్మెల్యే సాబు మంత్రి పదవి వచ్చిన సందర్భంగా మీరు అందరూ స్వాగతం పలకడానికి సిద్ధమైనరు, చెప్పండి. ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, అభివృద్ధి ప్రదాత, నూతనంగా రాష్ట్ర మంత్రివర్యులుగా కార్మిక శాఖ, మైనింగ్, ఉపాధి కల్పన శాఖ, కర్మాగార శాఖ మాత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా మందమరికి విచ్చేస్తున్న సందర్భంగా వారికి స్వాగతం డప్పులతో ఎంఆర్పిఎస్, అంబేద్కర్ సేన, కాంగ్రెస్ పార్టీ నాయకులందరం డప్పులతో స్వాగతం పలకడానికి చాలా సంతోషంతో వచ్చి ఉన్నాము. వారికి డప్పులతో స్వాగతం పలుకుతున్నాము. వారి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్ 1గా దేశానికే తలమానికగా ఉంటుందని మేము అందరం కూడా ఆశిస్తున్నాము. వారి నాయకత్వంలో చెన్నూరు నియోజకవర్గం ఈ దేశంలో ఉన్న రోల్ మోడల్గా ఉంటుందని మేమందరం కూడా ఆశాభావంతో ఆశిస్తున్నాం. జై వివేక్ వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, జై వివేక్ వెంకటస్వామి, జై వివేక్ వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి గారి
మనందరి ప్రియతమ నాయకులు మొట్టమొదటిసారిగా చెన్నూరు నియోజకవర్గానికి విచ్చేసినటువంటి మన గౌరవ గడ్డం వివేక్ వెంకట స్వామి గారికి స్వాగతం. ఈ కార్యక్రమం మన గౌరవ మంత్రివర్యులు వివేక్ వెంకట స్వామి మాట్లాడుతున్నారు. మందమరి ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఇవాళ పొద్దుటి నుంచి గజ్వేల్, సిద్దిపేట్, సుల్తానాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మన చెన్నూరు నియోజకవర్గం అన్ని చోట్ల కూడా ప్రజలు ప్రేమతోని స్వాగతించి నిజంగానే అందరూ ఒక క్రమశిక్షణతోని మన వివేక్ గారు మంత్రివర్యులు అయినారని చెప్పి ఘన స్వాగతం ఇవ్వడం జరిగింది. మీ అందరికీ నాకు ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత నేను చాలాసార్లు చెప్పిన, మళ్ళొకసారి చెప్తున్నా, చెన్నూరు ప్రజలు ఏదైతే ప్రేమతోని మా నాన్నగారిని గెలిపించారో, మా అన్నగారు గెలిపించినారో, నా కొడుకుని గెలిపించినారో, నన్ను కూడా మీరు అదే ప్రేమతోనే మీరందరూ కూడా గెలిపించడం జరిగింది. ఆ రోజులలో అందరూ కూడా అనుకున్నారు టీఆర్ఎస్ పార్టీ ఎట్లనైనా చెన్నూరులో గెలుస్తుంది, టాప్ 5 సీట్స్ ఉన్నాయి టీఆర్ఎస్కి, దాంట్లో చెన్నూరు ఒకటి. కానీ చాలామంది నన్ను మీరు రావాలి సార్, కాంగ్రెస్కి రావాలి, సుమన్ వ్యతిరేకంగా కొట్లాడాలి, గెలవాలని చెప్పి ప్రజలందరూ కూడా చాలాసార్లు నాకు ఫోన్ చేసి నా పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ నాయకులందరూ కూడా స్నేహితులు, వారు కూడా ఇదే ఆలోచన, మీరు రావాలి, మీరు వచ్చినప్పుడే టీఆర్ఎస్ ఓటమి అవుతుందని చెప్పి నాకు చెప్పడం జరిగింది. లాస్ట్ మినిట్లో ఒక వీడియో క్లిప్పింగ్ పంపించినారు. ఆ వీడియో క్లిప్పింగ్లో ఏముంటుందంటే, సుమన్ ఒక 6 నెలల క్రితం ఛాలెంజ్ చేస్తున్నాడు, నేను దమ్ము ధైర్యం ఉండే వివేక్ వచ్చి కొట్లాడమని చెప్పి ఆయన ఛాలెంజ్ చేసింది. అయితే ఆ క్లిప్పింగ్ నాకు పెట్టినారు. నాకు అప్పుడు అనిపించింది, అరే నిజంగానే పోవాలి చెన్నూరుకి, కొట్లాడాలి, చెన్నూరులో ఓడించాలి టీఆర్ఎస్ అని చెప్పి అప్పుడు నేను చాలామంది అనుకున్నారు, అరే ఇంత ఎందుకు కొట్లాడాలని చెప్పి. కానీ నాకు ఎప్పుడు కూడా ఛాలెంజ్ తీసుకోవడము నాకు ఒక అలవాటు. నాకు అనిపించింది ఇది కరెక్ట్ సమయము. ఎందుకంటే అహంకారం ఎవరికైతే వస్తుందో, అహంకారం వ్యతిరేకంగా ఎప్పుడు కూడా నాకు ఆ రోజు అనిపించింది ఈ అహంకారాన్ని దించడానికి. ఎందుకంటే మీ అందరూ తెలుసు, కేసీఆర్ వ్యతిరేకంగా నిరంతరం పోరాటం. మేము మా మీడియా హౌస్ మేమందరం కూడా, ఎందుకంటే ఆయన అహంకారంతో ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశాడు. మీరందరూ చూసినారు, 60,000 కోట్ల అప్పు ఉంటే తెలంగాణలో 10 సంవత్సరాలలో 8 లక్షల కోట్ల అప్పు చేశాడు. అయితే ఈ కమిషన్ల కోసం దోచుకోవడము, ఇక్కడ ప్రత్యేకంగా మన మందమరిలో ఈ ప్రాంతంలో మనకు కొత్త గనులు వచ్చేది ఉంది. కానీ అక్కడ కూడా ఒక తుగ్లక్ నాయకుడు లెక్క నిర్ణయం తీసుకొని మాకు అలొకేషన్ కావాలి, మాకు ఆక్షన్లు వద్దని చెప్పి వ్యతిరేకించడం జరిగింది. ఆయననే అసెంబ్లీ పార్లమెంట్లో బిల్లు మాకు అవసరం లేదు, మాకు అలొకేషన్ అవసరం లేదని చెప్పి లెటర్ ఇక్కడ నుంచి కేంద్రానికి రాయడం జరిగింది. అప్పుడే అలొకేషన్ అయ్యేది, కానీ అప్పుడు ఆయన అలొకేషన్ తీసుకోలేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఆక్షన్ అయితే మనకు గన్లు వస్తాయో, సింగరేణి సంస్థకు ఎట్లయితే ఒరిస్సాలో వచ్చినాయో 20 మిలియన్ టన్నుల గనులు మనకు సింగరేణి సంస్థకు వచ్చినాయి. అది వేరే రాష్ట్రం కదా, మనం కూడా ఇక్కడ ఆక్షన్లో పోతే
మన కొత్త గన్నులు వచ్చేవి, మనందరికీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటి, మన ప్రాంతం మంచిగా అయ్యేటి. ఎందుకంటే మీకు తెలుసు మన ప్రాంతంలో అన్నిటికన్నా ఎక్కువ నిధులు వస్తున్నాయంటే అది డిఎంఎఫ్టి సిఎస్ఆర్ నిధులు, అవునా కదా? ఈ సింగరేణి సంస్థకు మీ అందరు తెలుసు, కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థలో బిఐఎఫ్ఆర్లో ఉన్నప్పుడు ఆయన కొట్లాడి 400 కోట్ల రూపాయలు రుణం ఇప్పించి సింగరేణి సంస్థకు 1,00,000 ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడింది ఎవరు? కాకా వెంకటస్వామి, అవునా కదా? మన సింగరేణి కార్మికులకు పెన్షన్ ఇప్పించడంలో, సిఎంపిఎఫ్ ఆఫీస్ ఇక్కడ తరలించడంలో అనేక సార్లు మన సింగరేణి కార్మికులు నా సొంత కుటుంబం సభ్యులు అని చెప్పి కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు సింగరేణి ప్రజలకు వారి జీవితమే అంకితం చేసుకోవడం జరిగింది. సో అలానే ఎట్లయితే కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థకు వారు కాపాడినరో, నేను కూడా ఎంపీ అయినప్పుడు మన రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయడానికి 5,000 ఉద్యోగాలు తీసుకురావడానికి ఒక కీలకమైన పాత్ర వేయడం జరిగింది. అంటే కాకా వెంకటస్వామి కుటుంబము ఎప్పుడు కార్మికుల వైపే ఉంటారు, ఎప్పుడు ప్రజల వైపే ఉంటారు. కొందరు నాయకులు మేము ఇన్ని సేవలు ఇక్కడ సింగరేణి ప్రజలకు చేస్తే కొందరు వచ్చి మా మీద విమర్శలు, ఎందుకు ఒక కుట్రలతోని విమర్శలు చేయడం జరిగింది. నిజంగానే ఆలోచించాలి, ఎవరైతే ఈ విమర్శలు చేపించిండ్రో వారు ఏం చేస్తున్నారు సింగరేణి కార్మికులు ఆలోచించాలి. వాళ్ళు చేసేది ఏం లేదు, కానీ ఇక్కడ వెంకటస్వామి గారు కాకా వెంకటస్వామి గారి కుటుంబం ఏదైతే సేవలు చేస్తున్నారో ఇక్కడ ప్రజలు మీరు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా చూస్తున్నారు. ఇక్కడ నార్త్ తెలంగాణలో బీజేపీ 4 సీట్లు గెలిస్తే కేవలం ఒకటే ఒక సీటు మన కాంగ్రెస్ పార్టీ తరఫున గడ్డం వంశీ గెలపడం జరిగింది. ఎందుకు? ప్రజలు ప్రేమ ఉన్నది. కాకా వెంకటస్వామి కుటుంబం వారికి నీతి నిజాయితీగా పేద ప్రజలకు సేవ చేస్తారు. అందు గురించి వారు అందరూ కూడా 1,30,000 ఓట్లతోని మన పెద్దపల్లి పార్లమెంట్ సీట్ని కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. సో నేను ఈ భరోసా, ప్రజల భరోసా ఏదైతే కాకా కుటుంబం పైన ఉందో, మేము ఎప్పుడు నిరంతరం ప్రజల గురించి పనిచేస్తూ, ప్రజల గురించి కొట్లాడుతూ, ప్రజలకు మేలు చేయాలని చెప్పి మేము ఎప్పుడు కూడా సేవ చేస్తుంటామో. ప్రజలు ఆ ప్రేమ ఏదైతే ప్రజలు మా పైన చూపించున్నారో మేము ఎప్పుడు కూడా గుర్తించుకుంటామో, మేము ఎప్పుడు కూడా మరువము. ఈ చెన్నూరు ప్రజలు, పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఏదైతే మా పైన ఈ ప్రేమ చూపిస్తారు. మీరందరికీ తెలుసు, చెప్పారు కదా ఇప్పుడు పెన్షన్ కూడా మొన్న గడ్డ మంత్రి గారు కూడా పార్లమెంట్లో గలమెత్తి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంచాలని చెప్పి 140 కోట్ల రూపాయలు మన పెన్షన్ ఫండ్ కూడా తీసుకురావడం జరిగింది. అంటే కొందరికి ఈర్ష అన్నమాట, ఇంత మంచి పని చేస్తుంటే వీళ్ళ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది అని చెప్పి ఈర్షతోని ఏదేదో విమర్శలు చేయడం జరుగుతుంది. కానీ నేను ఇప్పుడే ఎవరితో మా స్నేహితులతో మాట్లాడుతుంటే నేను చెప్పినాను, కేర్ చేసేది లేదు ఎవరికి, మన పని మనం చేయాలి, మన ప్రజలకు మనం సేవ చేయాలి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు చూస్తున్నారు, ఈ ప్రాంత ప్రజలకు అన్ని చోట్ల కూడా ఎక్కడైతే రోడ్లు సరిగా లేవో, దీపక్ నగర్లో మీరు చూసినారు 70 లక్షలతోనే ఆ రోడ్డు చేయించడం జరిగింది. చాలా చోట్ల కూడా సైడ్ డ్రైన్స్, సీసీ రోడ్స్ వేయించి ప్రజలకు ఏదైతే సరిగా రోడ్లు ఉండాలో, నాళీలు ఉండాలో అది చేయించడం జరిగింది. మీరు అక్కడ చూస్తున్నారు మెయిన్ రోడ్ దగ్గర కూడా 2.5 కోట్లతోని అక్కడ డ్రైనేజ్ కూడా అక్కడ చేయించడం జరిగింది. చాలామంది అనుకుంటున్నారు డ్రైన్లో ఎందుకు అన్ని అని, కానీ మనకు జబ్బులు వస్తున్నాయంటే, డిసీజెస్ వస్తాయంటే ఈ డ్రైన్స్ వలన ఎక్కడైతే నీళ్లు నిల్చుంటాయో అక్కడ నుంచి మస్కిటోస్ ఇవన్నీ కూడా, డెంగ్యూ ఫీవరు, చికెన్ గున్యా ఫీవరు ఇవన్నీ కూడా దాంతో వస్తాయి. సో మనకు కూడా మన పైన కూడా ఒక బాధ్యత ఉంది. మనం నాళీలు వేయించినప్పుడు దాన్ని సాఫ్ పెట్టే బాధ్యత కూడా మన పైన ఉంది. మీరందరూ కూడా దీని గురించి ఆలోచించాలని చెప్పి మీకు కోరుతున్నాను. మీకు అందరికీ తెలుసు, 20-30 సంవత్సరాల క్రితము మందమరి పట్టణంలో నీళ్ళ కరువు ఉన్నప్పుడు
మా విశాఖ చారిటబుల్ నుంచి మేము ట్యాంకర్లు పెట్టి 24 వార్డులలో అన్ని చోట్ల కూడా మంచినీళ్ళు సరఫరా చేయించడం జరిగింది. అయితే కాగా వెంకటస్వామి గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో ఉన్నప్పుడు వారు అన్నారు ఇది సరైన పద్ధతి కాదు, రోజు ట్యాంకర్లతో నీళ్ళు సరఫరా చేయడము. ముల్కల నుంచి బెల్లంపల్లి వరకు 6 రోజులలో 24 కోట్లతోని డ్రింకింగ్ వాటర్ సప్లై పైప్ లైన్ వేయించడం జరిగింది. అదే పైప్ లైన్ ద్వారా ఈరోజు మనకు మిషన్ భగీరథలో నీళ్లు రావడం జరుగుతుంది. కానీ సరిపోదు. నేను అందు గురించి కొట్లాడి మన అమృత్ స్కీమ్ ద్వారా మనకు 30 కోట్లతోని ఇక్కడ మందమరిలో పనులు జరుగుతున్నాయి. ఈ 30 కోట్లతో పనులలో ఇంటింటికి నల్ల ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాము. ఒక సంవత్సరంలోనే అందరికీ ఇంటింటికి నల్ల కూడా అమృత్ స్కీమ్ ద్వారా మీకు నీళ్లు లభిస్తాయని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నాం. అంటే ఒకవైపు నీళ్ళు ఇప్పించడము, ఒకవైపు సీసీ రోడ్ చేయించడము, ఒక సైడు నాలీలు కట్టించడం, దాంతోపాటు ఈ ప్రాంత ప్రజలకు ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉండాలి, యువకులందరూ కూడా అక్కడ పోయి నేర్చుకోవాలని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇక్కడ సింగరేణిలో అవుట్ సోర్సింగ్లో కూడా 80% వరకు సింగరేణి లోకల్ కార్మికులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా ఒక జీవోని తీసుకురావడం జరిగింది. ఏమైనా ఎవరు చప్పట్లే కొడతలేరు, మంచి పని అయితే కొట్టండి, లేకుంటే మర్చిపోయినా. అయితే మన చెన్నూరులో నాకు మంత్రి పదవి ఎందుకు ఇచ్చినారు? ఇంతమంది వ్యతిరేకించినప్పటికీ కూడా ఎందుకు మంత్రి పదవి ఇచ్చినారు? ప్రజలు చూసినారు, రేవంత్ రెడ్డి గారు చూసినారు, నీతి నిజాయితీగా పనిచేసినారు. ఇక్కడ ఇసుక మాఫియా ఉండే, ఈ ఇసుక మాఫియా బర్తరాఫ్ చేసింది నేను. అందు గురించి ముఖ్యమంత్రి అంటున్నాడు, అరే ఇలాంటి వ్యవస్థ ఏదైతే ఉందో చెన్నూరులో ఈ ఇసుక మాఫియాని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మాఫియాని తరలించాలని చెప్పి ఆయన ఒక బాధ్యతతోని నాకు ఈ మంత్రి పదవి, ఈ పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. నేను కూడా ఎందుకంటే మనకు మనము ఈ పోర్ట్ఫోలియో ద్వారా మంచిగా పనులు చేసి మనము రాష్ట్రానికి ఎక్కువ నిధులు, ఎక్కువ పన్నులు తీసుకొచ్చిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ప్రజలకు, మీ అందరికీ కూడా గ్యారంటీ స్కీమ్స్, ఈ గ్యారంటీ స్కీమ్స్ ద్వారా మీ అందరికీ ఇల్లు ఇప్పించడము, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇప్పించడము, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షలు ఇప్పించడము, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇప్పించడము, ఇవన్నీ కూడా కార్యాచరణ మనకు మంచిగా పనులు వచ్చినప్పుడే వస్తాయి. లేకుంటే ఇప్పుడు ఏమవుతున్నది, ఇసుక మాఫియా ఉన్నప్పుడు మధ్యవర్తులందరూ కూడా నిధులు మనకు ఏదైతే ప్రజల సొమ్ము ఉన్నదో ఆ ప్రజల సొమ్ము వారు తినేస్తున్నారు. సో మనము ఈ ప్రాంతానికి, నేను ఇంతకుముందు చెప్పిన చెన్నూరుని దాని రూపమే మారుస్తా అని చెప్పి మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే చెన్నూరులో అన్ని చోట్ల కూడా, అన్ని గ్రామాలలో, అన్ని టౌన్లలో నిధులు పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా మంచిగా పని చేపిస్తూ ప్రజలకు మేలు కోసము ఇవన్నీ కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. మీ సహకారం ఉండాలి. ఇంకెక్కువ పని చేయాలనుకుంటే మన చెన్నూరు టౌన్కి, మన మందమరి టౌన్కి ఇంకా వచ్చే రోజులలో ఎలక్షన్లు పెట్టే అవసరం ఉన్నది. నేను ఆల్రెడీ హైకోర్టులో అఫిడవిట్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు మనం ఎలక్షన్ కల్పించాలని చెప్పి నేను ఎలక్షన్లో కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ అఫిడవిట్ వేసి సుప్రీంకోర్టు డిసిషన్ ఏదైతే కొత్తగూడెంలో, భద్రాచలంలో తీర్మానం ఇచ్చిందో దాని ప్రకారంగానే మన ఈ మందమరికి కూడా మీరు అలానే కండక్ట్ చేయాలని చెప్పి మన హైకోర్టులో అఫిడవిట్ కూడా వేయించడం జరిగింది. సో మీకు అన్ని చోట్ల కూడా, అన్ని విద్యారంగంలో మనకు మంచి స్కూళ్ళు ఉండాలి, ఇక్కడ మంచి విద్య కల్పించాలని చెప్పి కూడా నేను ఈ సంవత్సరము అన్ని చోట్ల స్కూళ్ళన్నీ కూడా మరమ్మతులు చేపించి మన పిల్లలకు మంచిగా చదువుకోనికే ఆ సౌకర్యం కూడా కల్పిస్తాం. సో మీరు ఈరోజు నాకు ఇంత ఘన స్వాగతం ఇచ్చి నాకు ఈ మంత్రి పదవి, ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పదవిని
ఇంకెక్కువ పని మన చెన్నూరు నియోజకవర్గంలో నిధులు తీసుకొచ్చి పని చేపిస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. తెలిసిన విషయమే మన 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా స్థాపించడం జరుగుతుంది. పనులు కూడా స్టార్ట్ అయినాయి. మన పిల్లలు ఇక్కడి నుంచి పోయి అక్కడ అడ్మిషన్లు కూడా తీసుకునే సౌకర్యం కూడా ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ఉంది. సో మీరందరూ కూడా ఐటీఐ ఆల్రెడీ ఉంది కదా ఐటీఐ. మొన్న రివ్యూ తీసుకున్నా, మందమరిలో ఆల్రెడీ ఐటీఐ ఉన్నది. మొన్న రివ్యూ తీసుకున్నప్పుడు కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ ఐటీఐలన్నీ కూడా దీన్ని సరిగా అప్గ్రేడేషన్ చేయాలి, మన పిల్లలకు మంచి చదువులు చెప్పాలని చెప్పి లెదర్ పార్క్ గురించి ఇప్పుడే చెప్పినారు. చాలాసార్లు నేను ఒక 20 లక్షల రూపాయలు మన లెదర్ పార్క్ కోసము అక్కడ బిల్డింగ్స్ని మరమ్మతు చేయమని చెప్పి కూడా వారికి అలొకేట్ చేయడం జరిగింది. కానీ అక్కడ ఎందుకంటే లెడ్ క్యాప్లో చైర్మన్ లేడు. నేను చాలాసార్లు ముఖ్యమంత్రికి చెప్పినాను, లెడ్ క్యాప్కి ఒక చైర్మన్ అవసరము, నేతకాని కార్పొరేషన్కి ఒక చైర్మన్ అవసరము, మాలా కార్పొరేషన్కి ఒక చైర్మన్ అవసరం అని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు మంత్రి పదవి ఉన్నందువలన వారిపైన మళ్ళా ఒత్తిడి తీసుకొచ్చి ఈ కార్యాచరణ ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసి లెడ్ క్యాప్ చైర్మన్ వచ్చిన తర్వాత మనం ఈ లెడ్ క్యాప్లో కూడా కొత్త మిషనరీ తీసుకొచ్చి మన పిల్లలకు మంచి ట్రైనింగ్ కల్పించాలని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నా. 6 నెలల్లోనే ఈ ట్రైనింగ్ సెంటర్ కూడా ప్రారంభమవుతుంది. మన పిల్లలందరూ కూడా ఇక్కడ పని నేర్చుకొని మనం వేరే దగ్గర ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి మీరు ఏదైతే ఇన్ని సంవత్సరాలు మా కాకా కుటుంబంని మీరు ప్రేమ చూపించినారో, నాకు చూపించినారో, మా కొడుకుకు చూపించినారో, మేము నిరంతరం మీ సేవలోనే ఉంటామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ ముగిస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై గౌరవ చెన్నూరు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా మన మందమరికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారికి మందమరి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి సార్కు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర మంత్రివర్యులు గారికి మొట్టమొదటిసారి వచ్చినందుకు వారికి ఘనంగా సన్మాన కార్యక్రమం చేయబడతాం. ఒకరి తర్వాత ఒకరు రావాల్సిందిగా కోరుచున్నాము. నుంచి కోరుచున్నాం. ఒకరు రావాల్సిందిగా కోరుచున్నాం. మిట్ట లచ్చన్న గారు, మున్నూరు కాపు సంఘం, అలాగే ఆర్ఎంపీ అసోసియేషన్ మరియు దయచేసి ఒకరి తర్వాత ఒకరు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. కొంత కోఆపరేట్ చేయండి ప్లీజ్ దయచేసి. ఆర్ఎంపీ అసోసియేషన్ కట్ల శ్రీనివాస్ మరియు వారి బృందం, అలాగే వర్తక వ్యాపార సంఘం అధ్యక్షులు తమ్మిశెట్టి విజయ్ గారు, గంప ఆంజనేయులు గారు, అసరవెల్లి బాలాజీ గారు టీం రావాల్సిందిగా
కోరుచున్నాం. దయచేసి మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొంచెం స్టేజ్ దిగవలసిందిగా కోరుచున్నాం. ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి. ప్లీజ్ ఒకరితో ఒకరు రండి. ప్లీజ్ అడ్వకేట్స్ అనుమతి. దయచేసి సన్మానం చేసిన వాళ్ళు స్టేజ్ దిగవలసిందిగా కోరుచున్నాము. వర్తక వ్యాపార సంఘం నాయకులు తమ్మిశెట్టి విజయ్ గారు, గంప ఆంజనేయులు గారు, అసరవల్లి బాలాజీ గారు, అలాగే వైశ్య సంఘాలు గంప ఆంజనేయులు మరియు గంప ఆంజనేయులు గారు, అసరవల్లి గారు దయచేసి స్టేజ్ దిగిన రండి. ప్లీజ్ దయచేసి మహిళా నాయకులు ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక 5 నిమిషాలు. కుల సంఘాల అయిపోయిన తర్వాత మీరు అందరూ రండి. దయచేసి స్టేజ్ దిగవలసిందిగా కోరుచున్నాము. సన్మానం చేసిన వారు అడ్వకేట్స్ దిగవలసిందిగా కోరుచున్నాం. కొంచెం దయచేసి వ్యాపార సంఘం నాయకులు తొందరగా చేయవలసిందిగా కోరుచున్నాము. వ్యాపార సంఘం నాయకులు తమ్మిశెట్టి విజయ్ గారు, గంప ఆంజనేయులు గారు, భయ్యా కొంచెం భయ్యా దయచేసి సన్మానం చేసిన రైతులందరూ స్టేజ్ దిగవలసిందిగా కోరుచున్నాం. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. మళ్ళా పోలీసు వారు వస్తే పద్మశాలి సంఘం భద్ర శ్రీనివాస్ గారు, అలాగే సతీష్ గారు, మిగతా కుల బాంధవులు అందరూ, గోనే బ్రదర్స్ అందరూ, పద్మశాలి సంఘం నాయకులు, వ్యాపార సంఘం నాయకులు అయిపోయిన తర్వాత దిగాలి ప్లీజ్. వ్యాపార సంఘం నాయకులు స్టేజ్ దిగవలసిందిగా కోరుచున్నాం. వైశ్య సంఘం ప్రెసిడెంట్ నుంచి రావికంటి వెంకన్న గారు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. రావికంట వెంకన్న గారు తొందరగా కానివ్వండి. వెంకన్న గారు పద్మశాలి సంఘం నుంచి భద్ర శ్రీణ గారు రావాల్సిందిగా కోరుచున్నాం. అన్న ప్లీజ్ తొందరగా కానివ్వండి ప్లీజ్. తర్వాత పరిచయ వేదిక మన కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ కొంచెం ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. 5 నిమిషాలు ప్లీజ్. ఆర్ఎంబి అసోసియేషన్ ప్లీజ్ దిగండి ప్లీజ్. ఆర్ఎంబి అసోసియేషన్ కట్ల శ్రీనివాస్ గారు, పద్మశాలి సంఘం భద్ర శ్రీనివాస్ గారు, అసోసియేషన్ దిగవలసిందిగా కోరుచున్నాము. ఫోటో పద్మశాలి సంఘం భద్ర శ్రీనివాస్
పట్టణ మహిళా నాయకురాలు తొందర సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. పట్టణ మహిళా నాయకురాలు నేతకాని సంఘం నుంచి వెళ్ళి దుర్గం ప్రభాకర్ నరేష్ అన్న గారు ఆధ్వర్యంలో నేతకాని నాయకులందరినీ స్టేజ్ మీద రావాలని కోరుచున్నాం. పద్మశాలి సంఘం అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేతకాని సంఘం వాళ్ళకి కోరుచున్నాం. స్టేజ్ దిగండి తొందర ప్లీజ్. ఆరోగ్య అయిపోయింది. లక్ష్మణ్ మెదర్ పార్క్ నుంచి వెళ్ళి కొలుగూరు విజయ్ కుమార్ గారు సాధ సన్మానించవలసిన కోరుచున్నాం. నేతకాని సంఘం నుంచి వెళ్ళి దుర్గం నరేష్ గారి ఆధ్వర్యంలో తొందరగానే విజయన తొందరగానే ప్లీజ్. నెక్స్ట్ నేతకాని సంఘం అయిపోయిన తర్వాత 15th వార్డు నుంచి వెళ్ళి పైడమాల నరసింహ అన్న గారి ఆధ్వర్యంలో 15th వార్డు కమిటీ సభ్యులందరూ రావాల్సిన కోరుచున్నాం. నేతకాని సంఘం నాయకులందరూ దుర్గం నరేష్ అన్న, యూత్ కాంగ్రెస్ నాయకులు రాయబార్ కిరణ్ గారి టీం సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ నరేష్ అన్న ప్లీజ్ స్టేజ్ దిగండి ప్లీజ్. స్టేజ్ దిగండి నరేష్ అన్న. ఫిఫ్టీన్త్ వార్డు పైడిపల్లి నరసింహన్న గారి ఆధ్వర్యంలో సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాం. ఎడ్డి వెంకటరాత్రి అన్న తొందరగా ప్లీజ్, టైం లేదు ప్లీజ్. 5 నిమిషాలు నరసింహన్న తొందరగా కానీ అన్న. నరసింహన్న ప్లీజ్. 15th వార్డు తొందరగా ప్లీజ్. నెక్స్ట్ యూత్ కాంగ్రెస్ నాయకులు రాయబారు కిరణ్ నడుతున్నాడు. సంజుబాయ్ సన్మానం చాలాతో సన్మానం చేయాల్సిన కోరుతున్నాం. సంజుబాయ్ క్లోజ్ చేద్దాం. 5 minutes లో క్లోజ్ అయిపోతుంది. బస్ స్టాండ్ లో నెక్స్ట్ ప్రోగ్రామ్ బస్ స్టాండ్ లో. కిరణ్ తొందర కానీ ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్. 3వ వార్డు తొందర లాస్ట్ రాదు. మొట్టమొదటిసారిగా మంత్రి పదవి వచ్చినాక మందమరి రావడం జరిగింది. వివేక్ వెంకటస్వామి సార్ గారు చిన్న సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మందమరి మార్కెట్ సెంటర్లో. చూశారు కదా ఏ విధంగా ఈ కార్యక్రమం జరిగిందో. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మీకు కావాలనుకుంటే చూడండి కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా షార్ట్ ఫిల్మ్స్ కోసం మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ చూడండి, చేస్తూనే ఉండండి. కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామి. చూడండి ఇంకా